రబ్బరీగా ఉంది రైస్ టెక్స్చర్. కోకోనట్ మిల్క్ బాగానే ఉంది. థ్యాంక్ యూ. వాట్ వి ఏట్ ఇన్ డే 2 థాయిలాండ్. మ్యాంగో స్టిక్కీ రైస్, చికెన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అనుకోండి. ఇలా ఉంది చూడడానికి. సో మేము కొంచెం కస్టమైజ్ చేయవచ్చు. మాకు కావాల్సిన ఇక్కడ పోర్క్ బీఫ్ కూడా ఉంటుంది. సో మనము అవి అవాయిడ్ చేస్తాం కాబట్టి స్పెసిఫిక్గా చెప్పుకోవడం బెస్ట్. కోకోనట్ మిల్క్ కాంబినేషన్ అలా బాగుంటుందంట. సో నేను ఇక్కడ మ్యాంగో స్టిక్కీ రైస్ ట్రై చేస్తున్నాను. కోకోనట్ మిల్క్, మ్యాంగో విత్ స్టిక్కీ రైస్. కొంచెం రైస్ వచ్చి గమ్మిగా ఉంది. కొంచెం ఏదో చూ చేసిన అవ్వాలి, మన రైస్ లాగా అయితే లేదు. ఇది రబ్బరీగా ఉంది రైస్ టెక్స్చర్. ఫ్లేవర్ అయితే చాలా బాగుంది. సో ట్రై చేయవచ్చు. సో నాకు కొంచెం కంపేర్ టు నిన్న ఫుడ్ స్ట్రీట్ కంటే ఇక్కడ కొంచెం నాకు బెటర్ అనిపించింది. నిన్న రన్వే ఫుడ్ స్ట్రీట్లో తిన్నాము. ఇది వచ్చేసరికి సోహో స్ట్రీట్ ఫుడ్ మార్కెట్. థర్డ్ ఐటమ్ వచ్చేసరికి మేము ట్రై చేస్తాము ఎగ్ చికెన్ నూడిల్స్. కార్న్ కూడా వేసారు, మినీ బేబీ కార్న్. సో నూడిల్స్ కూడా చాలా సిల్కీగా సన్నగా ఉన్నాయి. ఎంత బాగుంది చూడండి సార్ నూడిల్స్. అవసరం రియల్ అవసరం. సో మేము థాయిలాండ్లోకి వచ్చి ఇప్పుడు 2 days అవుతున్నాం. నూడిల్స్ ఫ్రైడ్ రైస్ అయితే తెలియదు. సో ఇక్కడ స్టైల్లో ఫుడ్ తిందామని మేము ఈరోజు ట్రై చేస్తున్నాం. నేను ఆల్రెడీ కొన్ని వెరైటీస్ తిన్నాము. ఎలా ఉంది? చాలా బాగుంది. టూ గుడ్. మష్రూమ్ కూడా సార్. ఓకే, we'll enjoy eating. See you in the next day 3. Day 3 టైం వచ్చేసేసి 10. ఇప్పుడైతే ఇమీడియట్ సర్చ్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్. ఏదన్నా ఇండియన్ బ్రేక్ఫాస్ట్ దొరికిద్దా అని చూస్తున్నాం. లైక్ ఇడ్లీ విత్ సాంబార్, దోశ విత్ చట్నీ. సో అలా మా రూమ్ దగ్గర నుంచి నడుచుకుంటూ ఇక్కడ ఏమన్నా ఉన్నాయా, మా రూమ్ దగ్గర కొన్ని స్టాల్స్ ఉన్నాయన్నమాట. సో అక్కడ ఏమన్నా ఇండియన్ టిఫిన్స్ ఉన్నాయేమో అని చూస్తున్నాం. నీకు చూపిస్తా. సి ఇక్కడ ఈ స్టాల్స్. యాక్చువల్లీ ఇక్కడ ఓన్లీ నైట్ లైఫ్ చాలా యాక్టివ్ ఉంటుంది. డే టైం ఆఫ్టర్ 1 ఎవ్రీథింగ్ ఓపెన్ అవుతుంది. 1 వరకు అన్నీ క్లోజ్డే ఉంటాయి. అంటే నైట్ ఎక్స్టెండ్ చేస్తారు కదా యూజువల్లీ 1-2 వరకు. సో డే టైం టిఫిన్స్ దొరకడం చాలా కష్టం. ఇది ఇక్కడ ఉంది ఆనెస్ట్ ఇండియన్ క్విజిన్, దోశ ఇడ్లీ అని. బట్ క్లోజ్డ్ ఉంది, ఓపెన్ లేదు. అక్కడ ఉంది కదా, ఇది మా హోటల్ రెడ్ ప్లానెట్ పటాయా. అండ్ దాని నుంచి ఇట్లా చూస్తే అల్కజార్ షో ఇక్కడ జరుగుతుంది. ది ఫేమస్ అల్కజార్ షో. డాల్ఫిన్ షోకి బుక్ చేసుకున్నాము. సో 11కి అక్కడ ఉండాలి. ఈలోపు బ్రేక్ఫాస్ట్ దొరికితే తినేసి వెళ్తాం, లేదంటే అక్కడికి వెళ్ళాక ఆల్టర్నేటివ్స్ చూడాలి. బ్రేక్ఫాస్ట్ అయితే మోస్ట్లీ దొరకట్లేదు. క్యాబ్ బుక్ చేసుకున్నాం డాల్ఫిన్ షో దగ్గరికి వెళ్ళడానికి. సో బుక్ అయింది, మన క్యాబ్ కూడా వచ్చేసింది. ఇది మన క్యాబ్. ఇప్పుడే డాల్ఫినేరియంకి రీచ్ అయిపోయాం. సో ఆల్రెడీ మేము ఆన్లైన్ టికెట్స్ పర్చేస్ చేసాం. బట్ ఇక్కడ రియల్ టికెట్స్ తీసుకుని లోపలికి వెళ్తాం. ఇక్కడ కొంటే మాత్రం రెగ్యులర్ సీట్స్ 700 థాయ్ బాట్ అడల్ట్స్కి, చిల్డ్రన్కి అయితే 500 థాయ్ బాట్. విఐపి సీట్స్ 1200 థాయ్ బాట్.
అంటే ఫ్రంట్ రో వస్తాయి. ఇవి బాగా కనపడుతుంది అనమాట. డాల్ఫిన్స్ మన ఎదురుగా వచ్చి కనపడతాయి. మీకు బాగా తెలియాలంటే ఇక్కడ ఉన్నాయి కదా, ఇదంతా విఐపి. సో డాల్ఫిన్స్ ముందుకు వస్తాయి. నెక్స్ట్ ఇది రెగ్యులర్ సీట్స్, ఇది డీలక్స్ సీట్స్. మేమైతే ఇప్పుడు రెగ్యులర్ తీసుకున్నాం. అండ్ టికెట్స్ వచ్చేసి ఎంత, సీట్ నెంబర్ 567. ఓకే, మెయిన్ హైవే నుంచి ఎంటర్ అయిపోయి లోపలికి వచ్చేసాం ఇటు నుంచి. అండ్ టికెట్స్ తీసేసుకున్నాం, మాన్యువల్ టికెట్స్. సో మనం బ్రేక్ఫాస్ట్ అయితే చేయలేదు కాబట్టి ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ ఇక్కడ లోమా కెఫే ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళి ఏదన్నా బ్రేక్ఫాస్ట్ అవైలబుల్ ఉంటే అది తిన్నాం. ఇంకో 5 minutes ఉందంట డాల్ఫినేరియం ఓపెన్ అవ్వడానికి. సో వన్స్ ఓపెన్ అయిన తర్వాత లోపలికి అలౌ చేస్తారు. సో ఇక్కడ కెఫేలో ఐస్ క్రీమ్స్ ఉన్నాయేవో, డిఫరెంట్ బొమ్మలుగా ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి శాండ్విచెస్ ఉన్నాయి అండ్ బన్స్. ఓకే, 1 చికెన్ శాండ్విచ్ అండ్ 1 పైనాపిల్ బన్. బిల్లింగ్ 100 baht, 50 Thai baht ఏమో శాండ్విచ్, ఇంకో 50 ఏమో పైనాపిల్ బన్. మా చెల్లి అయితే తినలేదు, ఇది కొంచెం రాగా ఉంది. బన్ ఎలా ఉంది, పైనాపిల్ బన్? ఓపెన్ అయితే చేశారు. లోపలికి వెళ్ళాక చూపిస్తా. కింద డాల్ఫిన్ తీసుకురా. స్టార్ట్ అయ్యాము ఇప్పుడే జస్ట్ డాల్ఫినేరియం నుంచి. డాల్ఫిన్స్ దగ్గర నుంచి వెళ్ళి చూసాము. మేము ఉన్న వాటిలో కల్లా చిన్న డాల్ఫిన్ దగ్గరికి వెళ్ళాము. దాని స్కిన్ టచ్ చేసినప్పుడు అయితే ఒక గ్లాస్ స్కిన్ టైప్లో ఉంది, కొంచెం జిడ్డుగా కూడా ఉంది, వాటర్లో ఎక్కువసేపు ఉంటున్నాయి కదా. సో అవి బాగా ఎనర్జీగా చెప్పినట్టు చేయడానికి, ట్రైనర్స్ చెప్పినట్టు చేయడానికి చిన్న చిన్న ఫిషెస్ ఫీడ్ చేస్తున్నారనమాట. షో అయితే సూపర్ ఎక్సైటింగ్గా ఉంది. డాల్ఫిన్స్ చాలా యాక్టివ్గా ఉన్నాయి, మంచిగా డ్యాన్స్ చేస్తున్నాయి. ట్రైనర్స్ ఏది చెప్తే అది ఫాలో అయినాయి. నీకు ఎలా అనిపించింది చెల్లి డాల్ఫిన్ షో? సూపరా. ఇప్పుడు డాల్ఫిన్ షో అయిపోయాక పటాయా టైగర్ పార్క్కి వెళ్తున్నాం. రియల్ టైగర్స్ ఉండే చూడాలి అక్కడ.